హాయ్ అండి. ఈరోజైతే మనము ఎగ్ మసాలా రెసిపీ ఎలా ఈజీ ప్రాసెస్‌లో చేయాలో చూద్దామండి. అన్నీ మన ఇంట్లో ఉండేవేనండి. కొత్తవేమీ గాదు. బయట నుంచి తెచ్చుకోవాల్సినంత నెసెసిటీ ఏముండదు. మన ఇంట్లో రెగ్యులర్‌గా అయితే మనము పోపు గింజల్లో జీలకర్ర, ధనియాలైతే ఖచ్చితంగా వాడతాము. వాటితో పాటు కొంచెం దాల్చిన చెక్క, సాజీర, ఇంకేమన్నా కొంచెం మసాలా దినుసులుంటే మిరియాలు, లవంగాలు ఇలాంటివుంటే వేసుకోవచ్చు. వాటికి తోడు మనము టేస్ట్ కోసం అని జెప్పి కొంచెం బిర్యానీ ఆకు, దాంతో పాటు కొంచెం నువ్వులు ఏంచి పోసుకోవాలండి. టేస్ట్ కోసం నువ్వులనేవి మాత్రం టేస్ట్ కోసము. మనమైతే ఎగ్ మసాలా చేస్తున్నాం గాబట్టి ముందు ఒక 4-5 ఎగ్స్ బాయిల్ చేసి పక్కకు పెట్టుకుందాము. తర్వాతయితే మనము వెజిటబుల్ రైస్ కోసం అయితే ఏమేం కావాలనేది ముందు కట్ చేసి పక్కన పెట్టుకుందాము. దానికోసము నేనైతే కొత్తిమీర, కరివేపాకు, టమాటా, ఆలుగడ్డ, క్యారెటు, పచ్చిమిర్చి, ఆనియన్ అయితే కట్ చేసి పక్కకు పెట్టుకున్నానండి. ఇదిగోండి. మనమైతే ఇప్పుడు నేనైతే రెగ్యులర్‌గా నేను కుక్కర్‌లోనే చేస్తానండి. వెజిటబుల్ రైస్ అయినా, ఏదైనా సరే బిర్యానీ ఐటెమ్ మాత్రం నేను కుక్కర్‌లోనే ప్రిఫర్ చేస్తాను. ఇగోండి నూనె వేడైన తర్వాత మసాలా దినుసులనేవి మనం వెజిటబుల్ రైస్‌లో గూడా మసాలా దినుసులనేవి కామన్‌గా యేసుకుంటాం గదా! కొంచెము పోపు కింద ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకుందాము దానికి. ఇగోండి చూసిన విధంగా. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం గదండీ! పక్కన వెజిటబుల్స్ అన్నీ అవి వన్ బై వన్ యేసుకుంటా ఉందాం అవన్నీ. ఇదిగోండి చూసిన విధంగా యేసుకుందాము. ఇవన్నీ పచ్చి వాసన పొయ్యేంత వరకు వేయించుకుంటా ఉండాలండి. మనము దీనిలో అయితే ఆయిల్‌కి బదులు నెయ్యి గూడా యాడ్ చేసుకోవచ్చు. అది మనకి ఆప్షనల్. స్కిప్ ఉంటే యేసుకోవాలి. లేదంటే స్కిప్ జేసుకోవచ్చు దాన్నైతే. ఇదిగోండి కొంచెం మగ్గిన తర్వాత మనం బిర్యానీ మసాలా మనం ఇంట్లో చేసి పెట్టుకుంటాము. లేదంటే ఇన్‌స్టెంట్‌గా అయితే మనకు బయట గూడా దొరుకుతుంది కదా! కొంచెము ఒక 2 స్పూన్స్ అంతా యేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి చూసిన విధంగా కొంచెం నేనైతే ఇక్కడైతే ఒక గ్లాసు రైస్ అయితే తీసుకొని కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఒక గ్లాస్‌కి ఇది కుక్కర్‌లో కాబట్టి మనం చేసుకునేది గ్లాస్ రైస్‌కి గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుందండి మనకి. ఇదిగోండి ఇప్పుడు మనము సాల్ట్ అయినా, కొత్తిమీర అయినా, పుదీనా అయినా ఏదైనా సరే కుక్కర్‌లో పెడుతున్నాం కాబట్టి ఎట్ ఎ టైమ్ ఏసేసుకోవాలండి. కొంచెం సాల్ట్ ఏసుకొని చూసుకున్న తర్వాత సరిపోలేదు అనుకుంటే గనక మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఇదిగోండి ఇగోండి చూసిన విధంగానే మనం కుక్కర్ మూత పెట్టేసుకున్నామంటే అండి 3 విజిల్స్‌కి సరిపోతుంది మనకైతే. 3 విజిల్స్ వచ్చినియి అంటే మాత్రం మనకి రైస్ రెడీ అయిపోయినట్టే. తర్వాతయితే మనము మసాలాకైతే ప్రిపేర్ చేసుకుందామండి. ఎగ్ మసాలాకి ఇందాక మనము ఏంచి పెట్టుకున్న మసాలా దినుసులు, వాటికి తోడు ఒక మీడియం సైజు 2 టమాటాలు, ఒక 2 ఆనియన్స్, ఒక 3-4 పచ్చిమిర్చి, నేనైతే ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ ముందు ఒక 5-6 బాదం పప్పు, ఒక 5-6 జీడిపప్పు, కొంచెం గసగసాలనేవి నానబెట్టుకున్నానండి ఒక 2 అవర్స్ ముందు. ఇదిగోండి వీటికంటే మనము ఇదంతా ప్రిపేర్ చేసుకుంటున్నాం గదా! పక్కన ఒక పెనం పెట్టుకొని దాన్ని ఆయిల్ వేడి చేసుకుందాము. ఇగోండి దీనికి కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాము. మనకైతే ఇన్‌స్టెంట్‌గా ఉంటది గదండీ ఇంట్లో. ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకున్నాము. దీనిలోకి గసగసాల గ్రేవీ అనేది బాగా టేస్ట్ వస్తుందండి కర్రీకైతే మనకి. ఇదిగోండి కొంచెం చింతపండు యాడ్ జేసుకోవాలి. ఈ నువ్వులేసినప్పుడు, మనం బాదం పప్పు, జీడిపప్పు ఏసినప్పుడు కొంచెం ఒగురుగా వస్తది. ఆ ఒగురనేది పోవడం కోసం కొంచెం చింతపండేసుకోవాలి. ఇదిగోండి మనం చూసిన విధంగా గ్రైండ్ జేసుకుందాము. ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదిగో నూనె వేడైంది గదండీ! పోపేసేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్‌గా ఆ పేస్ట్ తీసుకొచ్చి దీనిలో యాడ్ జేసేసుకోవడమేనండి. ఇదిగోండి చూసిన విధంగానే ఆయిల్ వేడైన తర్వాత మనము తాలింపేసుకున్న తర్వాత డైరెక్ట్ దాన్ని యాడ్ చేసుకోవడమే. దానికి ఇంకా పోపులో ఆనియన్స్ ఇలాంటివి ఏమి ఏసేది ఉండదండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఏసేసుకుందాము. ఇదిగోండి ఇది పచ్చి వాసన పోయి అన్నీ పచ్చివే గాబట్టి వెజిటబుల్స్ మొత్తము కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఒక 3-4 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉంచుకోవాలండి. దీనికి మనము ఒక స్పూను కారం అనేది యాడ్ చేసుకుందాం. ఇందాక 3 ఆర్ 4 కదండీ మనం పచ్చిమిర్చి ఏసింది. దీనికి కొంచెము కారం అనేది యాడ్ చేసుకుందాము. ఇందాక మనం చింతపండు ఏసుకున్న విధంగానే ఇప్పుడు ఒక చిన్న స్పూను పంచదార యాడ్ చేసుకుందాం. ఆ ఒగురనేది పోవడం కోసమని. ఇగోండి ఇలా ఇవన్నీ ఏసిన తర్వాత కలిపిన తర్వాత ఒక 4-5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టేసుకుందామండి. అది అవుతూనే ఉంటుంది ఈ 5 మినిట్స్‌లో మనకది. ఇదిగోండి చూసారు గదా! ఎంత చక్కగా అవుతుందో.
ఇదిగోండి 5-6 మినిట్స్ మనకి ఆ గ్రేవీ అనేది ఉడికిన తర్వాత మనం బాయిల్ చేసి పక్కకు పెట్టుకున్న ఎగ్స్ అనేవి దీనికి యాడ్ చేసుకుందాము. మనము ఒక చాకు తీసుకొని దాన్ని చీరినట్లయితే గనక అది మనకి ఉప్పు, కారం అనేది పట్టి టేస్ట్ బావుంటదండి. తినడానికి బావుంటది. ఇదిగోండి ఈ ఎగ్స్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 3-4 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. మనకి గ్రేవీ అనేది సరిపోతేనేమో చిక్కదనం సరిపోతే ఓకే అండి. లేదంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి చూసిన విధంగా అయితే వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ 3-4 మినిట్స్ వరకు మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకోవాలండి. ఇదిగోండి మాక్సిమం రెడీ అయిపోయిందండి. చూసారు గదా! దీనికి మనము దించే ముందుగా కొంచెము కొత్తిమీర యాడ్ చేసుకుంటాము. ఇదిగోండి సర్వ్ చేయడానికి రెడీ అయిపోయిందండి. ఇగ చూసారు కదండీ ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో ఎగ్ మసాలా అయితే. ఇగోండి ఇదైతే రెడీ అయింది. పక్కకు పెట్టేసుకున్నాము. మనకి అలానే బిర్యానీ రైస్ గూడా రెడీ అయిపోయింది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి ఒక 4-5 మినిట్స్ అనేది పక్కన పెట్టామంటే కుక్కరు, ఆ వేడికనేది స్ట్రీమ్ అయిపోయి రైస్ అయితే నీట్‌గా వస్తదండి. ఇగోండి చూసారు కదా! ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో రైస్ అనేది. ఇగో చూసారు గదండీ! దీనికి కాంబినేషన్‌గా పిల్లలకి ఒక కొంచెం పూరి, దీనికి కాంబినేషన్‌లో ఎగ్ మసాలా విత్ పూరి అయినా, చపాతీ అయినా, రైస్ అయినా బావుంటదండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇగో చూసారు గదండీ! దీనిలోకి మనకి ఎగ్ మసాలాతో పాటు రహిత ఉంటే చాలా బావుంటది. ఇంకా మనము రెస్టారెంట్ స్టైల్‌లో తిన్నట్టే ఉంటదండి ఇంట్లో గూడా. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. సండే అయితే గనక మనకి అన్ని విధాలా కలిసొస్తది కాబట్టి కొంచెం లాంగ్ ప్రాసెస్ కాబట్టి సండే ప్రిఫర్ చేసుకుంటాం మనము. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్‌ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి.